రాజధానికి భూములివ్వని రైతులపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. ఒకవైపు భూ సమీకరణ ద్వారా, మరొక వైపు భూసేకరణ ద్వారా భూములు తీసుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తోంది. కానీ రైతులు మాత్రం మేము భూమి ఇవ్వమని తేల్చి చెప్తున్నారు. గత 10 ఏళ్ల క్రితం రాజధాని పేరుతో రైతుల దగ్గర నుంచి భారీ స్థాయిలో భూములు తీసుకున్నారు. వాళ్ళకి ఇచ్చిన హామీలు ఒకటి కూడా అమలు చేయలేదు. దాంతోపాటుకు ప్రభుత్వం ఇవ్వాల్సిన రిటర్నబుల్ ప్లాట్లు అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసి ఇస్తామని ఇప్పటికీ ఒక్క ప్లాట్ కూడా ఇవ్వలేదు. కాబట్టి ప్రభుత్వాన్ని మేము నమ్మలేమని రైతులు తేల్చి చెప్తున్నారు. ఎలా అయినా సరే రైతుల దగ్గర నుంచి భూములు తీసుకోవడానికి ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నిస్తుంది. పెనుమాకలో ఒక రిజర్వాయర్ని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఈ రిజర్వాయర్కి సంబంధించి కొంతమంది భూములు ఇచ్చారు, మరికొంతమంది భూములు ఇవ్వలేదు. అయితే రైతుల దగ్గరికి వెళ్ళి అధికారులు మీకు ఎక్కడ కావాలంటే అక్కడ ప్లాట్ ఇస్తాం, అవసరమైతే ఇప్పుడు అమరావతిలో చంద్రబాబు నిర్మిస్తున్న ఆయన ఇంటి పక్కన కూడా ప్లాట్ ఇస్తాం, మీరు రాజధానికి భూములు ఇవ్వాల్సిందే, ఇవ్వండి అని బతిమలాడింది, భయపెట్టింది. కానీ రైతులు మాత్రం మేము భూములు ఇవ్వమని తేల్చి చెప్పేశారు. దీంతో రైతులపైన కక్ష కట్టిన ప్రభుత్వం వారి భూములను ధ్వంసం చేయడానికి కుట్ర పన్నింది. అందులో భాగంగానే అక్కడ పెనుమాకలో ప్రభుత్వం రిజర్వాయర్ నిర్మిస్తోంది. అయితే ఎవరైతే భూములు ఇవ్వలేదో ఆ భూముల వైపు కొండవీటి వాగుకు గండి కొట్టి కొండవీటి వాగులోని నీళ్లను ఆ రైతులు ఎవరైతే భూములు ఇవ్వలేదో వాళ్ళ పొలాల్లోకి మళ్లించింది. దీంతో ఆ ప్రవాహానికి పూర్తిగా భూములు కోతకు గురి అవుతున్నాయి. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. ప్రభుత్వం మా పైన కక్ష కట్టి ఇలా కుట్ర పడిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం చేస్తున్న ఈ దుర్మార్గంపై ఖచ్చితంగా ఒకవైపు ప్రత్యక్ష పోరాటంతో పాటు మరొక వైపు న్యాయ పోరాటం చేస్తామని రైతులు హెచ్చరిస్తున్నారు.